వెల్కమ్ టు పక్క హైదరాబాదీ నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. దసరా నవరాత్రులు అంటే ముందుగా గుర్తొచ్చేది దాండియా గర్భా నృత్యాలే. దసరా ఉత్సవాలకు సమయం దగ్గర పడుతుండటంతో సంప్రదాయ నృత్యాలకు స్వాగతం పలికారు అక్కడి కుర్రకారు. విల్లామేరీ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో దసరా ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. మినీ నవరాత్రి పండుగ రంగీలా రాస్ను ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేశారు. యువతులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ నిర్వహణ వెనుక బలమైన కారణమే ఉంది. అభాగ్యులకు అండగా నిలవాలనే కాలేజ్ యాజమాన్య ఆలోచనతో ఈవెంట్ ని నిర్వహించి వచ్చిన డబ్బుతో అనాథలకు సాయాన్ని అందిస్తున్నారు. దసరా ఉత్సవాలు అంటేనే ఎన్నో ఆనందాల హరివిల్లు. బతుకమ్మ ఆటపాటలు, దాండియా గార్బా నృత్యాలతో ఆ సందడే వేరు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో దసరా సంబురాలు స్టార్ట్ అయిపోయాయి. కలర్ఫుల్ ఈవెంట్స్ తో అదరగొడుతున్నారు. నగరంలోని విల్లామేరీ విమెన్స్ డిగ్రీ కళాశాలలో గత 2 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న మినీ నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది కూడా పేరుతో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో కాలేజ్ విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 5 రోజుల పాటు ఈ ఈవెంట్ జరిగింది. ఇందులో పలు రకాల కార్యక్రమాలు నిర్వహించారు. దాండియా ఉత్సవానికి ముందు 4 రోజుల వర్క్ షాప్ జరిగింది. ఆ తర్వాత కళాశాల మైదానంలో గ్రాండ్ ఫినాలే జరిగింది. తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ పండుగకు యువతులంతా వాటి చుట్టూ చేరి ఆటపాటలతో అలరించారు. దీంతో పాటు లైవ్ బ్యాండ్ దాండియా ఆడి సందడి చేశారు. ఈ ఈవెంట్ తో కాలేజ్ ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. దసరా పండుగ ముందే వచ్చిందా అన్నంతగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. సామాజిక బాధ్యతగా అభాగ్యులకు సాయం అందిస్తున్నారు. ప్రతి ఏడులానే ఈ ఏడు కూడా ఈ ఈవెంట్ నిర్వహించి నిధులను సేకరించామన్నారు. ఇలా వచ్చిన ఆ డబ్బుతో ఉస్మాన్ గంజ్ లోని బాల్యం అనాథాశ్రమానికి చెందిన ఓ యువకుణ్ణి చదివిస్తున్నామని చెప్పారు. విల్లామేరీ డిగ్రీ కాలేజీలో ఎవ్రీ ఇయర్, ఇది 3rd ఇయర్ ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నాము. అంటే ఇది ఒక పర్పస్ కోసం దీనికి రంగీలా రాస్ అని పేరు పెట్టాము. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి వచ్చినటువంటి ఇన్కమ్ని అమౌంట్ని ఒక ఆర్ఫనేజ్ బాయ్ చదివిస్తున్నాం. అంటే ఆ అబ్బాయి సెటిల్ అయ్యేంత వరకు చదివించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. అందుకని లిటిల్ బిట్ వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ టికెట్స్తో. ఆ టికెట్స్ మనీ మేము ఆ బాబుకి స్పెండ్ చేస్తున్నాం అనమాట, మంచి ఉద్దేశంతో. కాకపోతే దసరాకు ముందే ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే స్టూడెంట్స్ వెళ్ళిపోవాలి కదా హాలిడేస్కి. ఆ హాలిడేస్లో మళ్ళీ మా స్టూడెంట్స్ అందరూ డిఫరెంట్ టూర్స్కి వెళ్ళిపోతారు. అందుకని వీకెండ్ కదా అని ఇప్పుడు ముందే కండక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ బతుకమ్మ చేశారు, ఆ తర్వాత మ్యూజిక్ కాంపిటీషను, తర్వాత 4 రోజులు వర్క్ షాప్ కండక్ట్ చేశాము. వర్క్ షాప్లో వాళ్ళు కొన్ని నేర్చుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ జనరల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దాండియాలో పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఇయర్ ఒక థీమ్ తోటి కండక్ట్ చేస్తాము. ఓన్లీ ఫర్ ద కాజ్ ఆఫ్ దట్ బాయ్. ఇట్ ఈస్ విద్యార్థులకు సెలవులుండటంతో నవరాత్రి ఉత్సవాలను ముందే నిర్వహించారు. తమకు ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి యాక్టివిటీస్ వల్ల పిల్లలు ఆనందంగా ఉంటారని అటు నిర్వాహకులు తెలిపారు. చెట్లు మనకు ప్రాణవాయువు అందివ్వడమే కాదు, ఆపదలో ప్రాణాలను కూడా కాపాడుతాయి. అదేంటి చెట్టేంటి మనుషుల ప్రాణాలు కాపాడడం ఏంటి అనుకుంటున్నారా? అవును, నిజమే.
1908లో మూసీ నదికి వచ్చిన వరదల్లో 150 మంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోని చింత చెట్టు మీద తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. మూసీకి వరదలు వచ్చి 116 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ప్రాణదాత చింత చెట్టుపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. హైదరాబాద్ చరిత్రలో తీరని వ్యధను మిగిల్చిన ఏడాది అది. మూసీ వరదలు భాగ్యనగరాన్ని అల్లకల్లోలం చేసి దాదాపు 200 మందిని జల సమాధి చేసేశాయి. వందల సంఖ్యలో నివాసాలు నేలమట్టమై ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. అంతటి వరద బీభత్సాన్ని సైతం తట్టుకుని ఠీవిగా నిలబడింది ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోని చింత చెట్టు. ఆ వరదల బారి నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి తనను ఆశ్రయించిన 150 మందికి పైగా ప్రాణాలను కాపాడింది. 2 రోజుల పాటు ఆ చెట్టుపైనే ఉండి ప్రాణాలు నిలుపుకున్నారు. చెట్లు ప్రాణవాయువుని అందించటమే కాదు, ఆపదలో ప్రాణాలను కూడా కాపాడుతాయి అనటానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. మూసీ వరదలు సంభవించి నేటికి 116 సంవత్సరాలవుతోంది. అయినా ఇప్పటికీ అదే రాజసంతో నిటారుగా నిలబడి ఉంది ఆ చింత చెట్టు. హైదరాబాద్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకుంది. హైదరాబాద్ కు మూసీ వరదల విషాదాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆ చింత చెట్టు ప్రస్తావన రాక మానదు. ఆనాడు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడానికి 2008వ సంవత్సరం నుంచి 16 సంవత్సరాలుగా ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రాణదాత చింత చెట్టు కింద సంతాప కార్యక్రమం నిర్వహిస్తారు. వివిధ పౌర సమాజ సంస్థలు కూడా ఇందులో పాల్గొంటాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ చెట్టును చూడటానికి ఇక్కడికొస్తారు. అయితే అంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ చింత చెట్టు నిర్లక్ష్యానికి గురవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చెట్టును పరిరక్షించటానికి గతంలో చెట్టు చుట్టూ పార్క్ ఏర్పాటు చేయటానికి జీహెచ్ఎంసీ నిధులను కేటాయించింది. పనులు కూడా ప్రారంభించింది. కానీ అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పటికైనా 150 మంది ప్రాణాలు నిలబెట్టిన ఈ చెట్టును పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు. టామరిన్ ట్రీ అఫ్జల్ పార్క్ లో ఉంది. ఇది ఉస్మానియా హాస్పిటల్ యొక్క ప్రాంగణం. అయితే 1908లో హైదరాబాద్ పట్టణానికి హైయెస్ట్ ప్రవాహం వచ్చిందో అప్పుడు ఈ ప్రాంతం నుంచి ఒక 20,000 మంది ప్రవాహంలో కొట్టుకుపోవడం, 15-20 వేల వరకు కూడా గుడిసెలు ఇళ్ళు నష్టమైనవి అనేది మన చరిత్ర చెప్తుంది. ఆ క్రమంలో ప్రవాహంలో కొట్టుకుపోయేటప్పుడు కొంతమంది చెట్టు ఆధారంగా ఈ ప్రాంతంలో ఉన్న బస్తీ వాళ్ళలో ఆధారంగా చెట్టు ఎక్కి ఒక 150 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. 27 నాడు ఏదైతే ప్రవాహం వచ్చి 28 నాడు ఇవాళ రోజు ఈ టైం వరకు తగ్గిందో అప్పుడు వాళ్ళు దిగి ప్రాణాలు కాపాడుతున్నారు అనేది చరిత్ర చెప్తుంది. చిత్తశుద్ధితో హైదరాబాద్కు డ్రైనేజ్ మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవడం అంటే మూసీ నదిని పరిరక్షించడమే, చెరువులను కుంటలను కాపాడుకోవడమే, చెరువుల కుంటలను శుద్ధి చేయడమే. కాబట్టి అటువంటి డ్రైనేజ్ వ్యవస్థ తయారు చేసుకొని కలుషితమైన నీటిని సర్ఫేస్ స్టాండర్డ్కు శుద్ధి చేసుకొని ఇండస్ట్రియల్ దానికి సెకండరీ అండ్ ట్రెజరీ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ సర్ఫేస్ స్టాండర్డ్ తెచ్చుకోవడం, ఎక్కడి నీరుని అక్కడ ఇతరత్ర పర్పస్కి వాడుకోవడం, గార్డెన్లకి కానీ వాషింగ్కి కానీ వర్క్షాప్స్కి కానీ వాడుకున్నప్పుడే అనవసరమైన నీటిని ఇటు మళ్ళీ మూసిల దోలి కృష్ణాలో పంపించే అవసరం లేదు. కాబట్టి అవి రీయూజ్ కూడా అవుతుంటాయి. ముఖ్యంగా మనకు జరిగేది ఏంటంటే ఈ వచ్చిన నీరంతా కూడా 4,000-5,000 మిలియన్ ఏదైతే లీటర్స్ వస్తున్నాయో ఆ లీటర్స్ అంత నీరు కిందికి ప్రవహించి విశ్వేశ్వరయ్య గారు 20,000 ఎకరాలకు సాగు చేసే నీరు మనకు అందుతుంది ఈ మూసీ ప్రవాహంతోనని డిజైన్ చేశాడు. అంత ఎక్స్పర్ట్, ప్రపంచంలో ఎక్స్పర్ట్. 100 మంది ప్రాణాలు నిలబెట్టిన ఈ చింత చెట్టు చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. హైదరాబాద్ పట్టణం ఉన్నంత వరకు చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా చెట్టు పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా అడుగులు పడాలని మనము కోరుకుందాం. అయితే ఆనాడు సంభవించిన ఆ వరదలు నగరంలో కీలక మార్పులకు దారితీశాయి. మురికివాడలుగా ఉన్న నగరానికి ఆధునిక హంగులను అద్దేలా చేశాయి. పట్టణ ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. చెట్లు ప్రాణవాయువును అందించడమే కాదు,
ఆపదొచ్చినప్పుడు ప్రజల ప్రాణాలను కూడా కాపాడుతాయి. అందుకు నిదర్శనమే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ చెట్టు. దాదాపు 116 సంవత్సరాల క్రితం మూసీ నదికి వచ్చిన వరదలు హైదరాబాద్ మహానగరాన్ని అల్లకల్లోలం చేశాయి. 2 రోజుల పాటు ఈ వరదలు అయితే బీభత్సం సృష్టించాయి అని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే దాదాపుగా 150 మంది ప్రాణాలను ఈ చెట్టు కాపాడింది. 150 మందికి ఆశ్రయం ఇచ్చి హక్కున చేర్చుకుంది ఈ చెట్టు ఎక్కి 150 మంది మూసీ నదికి వచ్చిన వరదల నుండి అయితే తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అంతటి గొప్ప చరిత్ర ఉంది ఈ చెట్టుకు. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో ఆ చెట్టు పైన కూడా బోర్డు నుంచారు. మూసీ వరదల సమయంలో అయితే దాదాపుగా 150 మంది ప్రాణాలను ఈ చెట్టు కాపాడింది అని అయితే ఈ మహావృక్షం అయితే ఒక ప్రాణదాత అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కూడా ఈ చెట్టు ఒక గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని అయితే చూపిస్తారు. అయితే అటువంటి చెట్టుకు నేడు ఒక నిరాధారణకు గురవుతుందని అయితే మనం చూస్తున్నాము. ఈ చెట్టు సంరక్షణ దిశగా అయితే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని తెలుస్తోంది. గతంలో జిహెచ్ఎంసీ వారు ఈ చెట్టు పరిరక్షణకు ఈ చెట్టు చుట్టూ కూడా ఒక పార్క్ని ఏర్పాటు చేయడానికి అయితే నిధులను కేటాయించారు, పనులు కూడా ప్రారంభించారు. కానీ తరువాత పనులు పూర్తవలేదు, వీటిని ఆపేశారు. అయితే చరిత్ర పుటల్లో ఎక్కాల్సినటువంటి చెట్టు ఇది. చరిత్రలో ఎన్నో రోజులు నిలవాల్సిన ఇలాంటి చెట్ల పరిరక్షణకు ఇప్పటికైనా అధికారులు అయితే చర్యలు తీసుకొని ఈ చెట్టును పరిరక్షించాలని అయితే ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. మనం చూడొచ్చు వరదలు ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పెద్ద పెద్ద చెట్లు కాదు మహావృక్షాలు కూడా పడిపోతాయి. అలాంటిది ఎంతో గట్టిగా నిలబడి 150 మందికి ఆశ్రయం ఇచ్చి కూడా అంతమంది ప్రాణాలను కాపాడింది ఈ చెట్టు. ఒక ప్రాణదాత అని చెప్పొచ్చు. అటువంటి చెట్లను ఇప్పటికైనా అధికారులు ఈ చెట్ల పైన మంచిగా కేర్ తీసుకొని వాటిని పరిరక్షించాలని అయితే స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. నగరంలో హ్యాండ్లూమ్ వస్త్రాలకు గిరాకీ పెరుగుతోంది. నాణ్యతతో పాటు కంఫర్ట్ గా ఉండడంతో నగరవాసులు వీటిపై మక్కువ చూపిస్తున్నారు. దీంతో హ్యాండ్లూమ్ షాపుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బడా సంస్థలు కూడా హ్యాండ్లూమ్ వస్త్ర ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాయి. మార్కెట్లోకి ఎన్ని న్యూ మోడల్ కలెక్షన్ వచ్చినా హ్యాండ్లూమ్ డ్రెస్సెస్, శారీస్ కు ఉన్న డిమాండే వేరు. అవి ఎప్పటికీ ఎవర్ గ్రీనే. నాణ్యమైన హ్యాండ్లూమ్ శారీస్ కు డిమాండ్ ఉండటంతో బడా సంస్థలు సైతం ఈ దుస్తుల వ్యాపారంలోకి వస్తున్నాయి. బిర్లా గ్రూప్ కూడా ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యిందంటే హ్యాండ్లూమ్స్ కు ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వారణాసి, భజ్, పోచంపల్లి, కశ్మీర్, భదోహి ఇలా వివిధ ప్రాంతాల్లో మాస్టర్ కళాకారులతో వీటిని సిద్ధం చేస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాంప్రదాయ దుస్తులకు ఆధునికతను జోడించి ట్రెండ్ కు తగ్గట్టుగా డిజైన్స్ ను తయారు చేస్తున్నారు. Hi, so we are at the Adyam Handwoven store on road number 7, Banjara Hills at Hilltop. This store is more about the impact that we bring to the handloom industry, because we are the ones who work with the weaving community and we give them work 365 days irrespective of the market demand. The main idea is to be able to create a benchmark in this space, to be able to say that how this could become a very strong industry with a great presence. What we have here therefore is products from about 7 weaving clusters in India, and we engage with about 350 artisans across India, and we create both lines of home furnishing as well as saris and dupattas and other straight off the loom category. ఫ్యాషన్, గృహ అలంకరణ రెండింటికి ప్రత్యేకమైన చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. దుపట్టాలు, బెడ్షీట్స్, దిండ్లు ఇలా అన్నింటికీ హ్యాండ్లూమ్స్ ను వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాణ్యతతో పాటు ఎక్కువ కాలం మన్నేలా ఉండటంతో వీటి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు నగరవాసులు. వీటి ద్వారా చేనేత కళాకారులకు ఉపాధి కూడా లభిస్తోంది. Exogen, which is the world's latest and best treatment for hair growth, particularly for hereditary hair loss and hair growth. This is being launched at Dr. Batra's. We are a chain of 200 clinics across 5 countries, the largest homeopathy clinic in the world. So what this treatment does is, it's basically based on the science of exosomes,
And exosomes are small little cells that carry medicine. Now when they are applied on the scalp, they go right into the hair follicle and then open up their action. So there is no loss of medicine from application to follicle. That is one of the big reasons why this is the latest treatment and is giving such good results. It's a targeted treatment for hair loss and particularly for hereditary hair loss. Like I said, until now for hereditary hair loss there was no specific treatment, and a lot of people in India suffer from hereditary hair loss. So this treatment is targeted, and these exosomes go inside the hair follicle. They are very small cells, 1,000 times smaller than the hair follicle. So they penetrate inside the hair follicle very easily. That's where they open up and release the growth factors that they carry. There are 1,470 growth factors in these exosomes, which is 100 times more than in any other treatment. ఒక్క బిర్లా కంపెనీకి చెందిన ఆద్యం స్టోర్స్ ద్వారా 300కు పైగా హస్త కళాకారులకు ఏడాది మొత్తం ఉపాధి లభిస్తోంది. ఒక చీర తయారీకి దాదాపు 15 రోజుల నుంచి 4 నెలల సమయం పడుతుంది. వీటి ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. చీరలు 15,000 ధర నుంచి మొదలుకొని 2 లక్షల రూపాయల దాకా ఉంటాయి. యువతులు వాడే చున్నీల ధర 15,000 రూపాయల వరకు ఉంటుంది. నాణ్యమైన క్వాలిటీతో విక్రయాలు చేస్తామని, ఇటీవలి కాలంలో వీటికి డిమాండ్ పెరిగిందని అంటున్నారు షాప్ నిర్వాహకులు. ఏది ఏమైనా హ్యాండ్లూమ్ దుస్తుల వాడకం పెరగటంతో నగరంలో పెద్ద సంఖ్యలో ఇలాంటి షాపులు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు రోజురోజుకి కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. కొత్త టెక్నాలజీతో ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రమూ తగ్గకుండా దూసుకెళ్తున్నాయి. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు విద్యాశాఖ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో విద్యార్థుల హాజరు శాతం పెరిగి సత్ఫలితాలను ఇస్తుండటంతో అటు అధికారులు ఇటు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు, విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఫేస్ రికగ్నిషన్ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని పాఠశాలల్లో గత నెల రోజుల నుంచి స్కూల్కి వచ్చిన ప్రతి విద్యార్థి ఫోటోను ఉపాధ్యాయులు తమ వద్ద ఉన్న యాప్లో మొబైల్ ఫోన్ యాప్ ద్వారా తీసి నమోదు చేస్తున్నారు. ప్రతి తరగతి ఉపాధ్యాయుడికి ఈ యాప్ను అందుబాటులో ఉంచారు. క్లాస్ టీచర్ తమ దగ్గర ఉన్న ఫోన్ ట్యాబ్ ద్వారా విద్యార్థి వద్ద కెమెరా ఉంచగానే పేరు, తరగతి వివరాలు ఫోన్లో కనిపిస్తాయి. మన గవర్నమెంట్ ఈ ఎఫ్ఆర్ఎస్ తీసుకొచ్చిన తర్వాత మా స్కూళ్ళల్లో కూడా అటెండెన్స్ పర్సంటేజ్ చాలా పెరుగుతోంది, బాగా పెరిగింది కూడా మా దగ్గర కూడాను. మళ్ళీ పేరెంట్స్లో కూడా అవేర్నెస్ వచ్చింది. మన కలెక్టర్ గారు కూడా ఒక వారం రోజులు రాకపోతే వాళ్ళ పేర్లు తీసేసేయమని అన్నట్టుగా విన్నాము మేము. అందువల్ల ఏమైందనంటే పేరెంట్స్లో కూడా భయం పెరిగి పిల్లలందరినీ కూడా ఇన్ టైంలో పంపిస్తున్నారు. దాంతో పిల్లల్లోనూ పేరెంట్స్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. సో వాళ్ళ ఎఫ్ఆర్ఎస్ పెరగడం వల్ల విద్యార్థులు కూడా ప్రతిరోజు స్కూల్కి రావడం వల్ల వాళ్ళు అన్నీ కూడా నేర్చుకోగలుగుతున్నారు. వాళ్ళు నేర్చుకుని అర్థం చేసుకొని మంచిగా చదవగలుగుతున్నారు. వాళ్ళు ప్రతిరోజు టీచర్ తన తరగతి గది వద్ద విద్యార్థుల ఫోటోలు తీసుకుంటూ లోపలికి పంపిస్తారు. అంతేకాకుండా టీచర్ల హాజరు కూడా పక్కాగా నమోదయ్యే విధంగా వారి ఫోటోలను కూడా ప్రతిరోజు ఈ యాప్లో నమోదు చేస్తున్నారు. ముఖ గుర్తింపు నమోదు ప్రక్రియ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల పేర్లు, తరగతి ఇలా అన్ని వివరాలు ఈ యాప్లో ఉంటాయి. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యాక అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. స్టార్ట్ చేయడం వలన పిల్లల్లో చాలా ఎబిలిటీగా రావడం, డైలీ స్కూల్కి రావడం అవన్నీ పెరిగింది. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనమాట. ఒకవేళ మేము ఇంతకుముందు మేము కాల్ చేసి రండి అంటే వస్తున్నాం టీచర్ అనేది కొంచెం నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. ఇలా ఎఫ్ఐఆర్ఎస్ రావడం వలన వాళ్ళకి తెలుసు కి మేము 1 వీక్ వరకు రాకపోతే మా నేమ్ ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. సో మేము ఇంతకుముందు కొట్లాడేవాళ్ళు పేరెంట్స్ ఎందుకు తీస్తున్నారు. సో ఇప్పుడు కలెక్టర్ ఇలా యాప్ పెట్టడం వలన పేరెంట్స్ కూడా మేము చూపించడానికి మాకు ఒక ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు డైలీ వాళ్ళు రావడం, వాళ్ళు నేర్చుకోవడం మాకు కావాల్సింది. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ అంటే వెళ్దాంలే అలా ఉండేది. కానీ ఇప్పుడు కంపేర్ చేస్తే మా గవర్నమెంట్ స్కూల్స్లోనే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు వెన్ కంపేర్ టు ప్రైవేట్ స్కూల్స్. క్లాస్ బాగా ఉంటే పిల్లలు వింటున్నారు. ఇంతకుముందు ఏంటంటే రాకపోతే టీచర్స్కి చెప్పాలంటే కూడా పిల్లలు లేరు అనేది ఒకటి. ఒకవేళ మేము క్లాస్ స్టార్ట్ చేసినా ఒక 4-5 మెంబర్స్ ఉంటే చెప్పలేము. సో ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ ఉండడం వల్ల పిల్లలందరూ అటెండ్ అవుతున్నారు కాబట్టి మా సిలబస్ చెప్పడానికి లేదా వాళ్ళకి ఇంకా ఏదైనా నేర్పడానికి మాకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఫేస్ రికగ్నిషన్ యాప్ రాకముందు విద్యార్థులు 60% మాత్రమే తరగతికి హాజరయ్యేవారు.
కానీ ఈ యాప్ వచ్చినప్పటి నుంచి 90% హాజరు నమోదవుతుందని ఉపాధ్యాయులు ఆనందంగా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రక్రియ మొదలయ్యాక ఉపాధ్యాయుల హాజరు శాతం కూడా పక్కాగా ఉంటుంది. ఒకరోజు రాకున్నా ఆ వివరాలు వెంటనే డీఈఓకు, కలెక్టర్కు తెలిసిపోతాయి. ఇంకోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో అసౌకర్యాలను గుర్తించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మంచినీరు, డైనింగ్ హాల్, మరుగుదొడ్ల ఏర్పాటు ద్వారా విద్యార్థులను మరింత ఆకర్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎఫ్ఆర్ఎస్ తీసుకొచ్చిందో, ఫేస్ రికగ్నిషన్ యాప్ తీసుకొచ్చిందో, అప్పటి నుంచి విద్యార్థుల్లో ఒక భయము, ఒక భక్తి, దాని ద్వారా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలని ఒక ఆలోచన వచ్చింది. దీని ప్రకారం తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతిరోజు విద్యార్థులు హాజరు శాతం పెరుగుతుంది. ఈరోజు మా పాఠశాలలో దాదాపు 95% హాజరు శాతం ఉందంటే దీనికి కారణం ఆ యాప్ ద్వారానే సాధ్యమైందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఉపాధ్యాయుడు తన పిల్లలకు మంచి బోధన అందిస్తే తప్పకుండా తల్లిదండ్రుల నుంచి ఒక మంచి స్పందన వచ్చి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ప్రభుత్వము కొత్త ఉపాధ్యాయులను నియమించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉపాధ్యాయులు ప్రతి వారు ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్యను పెంచుకునే విధంగా కృషి చేస్తే తల్లిదండ్రులకు ఎంతో డబ్బు ఆదా అవుతుంది. లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు సరిగా పనిచేయకపోతే, ఉపాధ్యాయులు సరిగా పనిచేయకపోతే తల్లిదండ్రులు ప్రైవేట్ వైపు మొగ్గుతారు. దాన్ని బట్టి వాళ్ళ మీద ఎంతో ఆర్థిక భారం పడుతుంది. తద్వారా దేశ ప్రగతి కూడా కుంటుపడుతుంది. దయచేసి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని, పేద తల్లిదండ్రుల యొక్క ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు మంచి బోధన చేస్తే విద్యార్థులలో ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు జాయిన్ అవుతారు. తద్వారా తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించిన వాళ్ళు అవుతారు, సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి వారికి గుర్తుంచుకోవాల్సిందిగా అభిజ్ఞప్తి. పాఠశాలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించడంతో అన్ని పాఠశాలల్లోనూ ఫ్యాన్లు, లైట్లు వెలుగుతూ విద్యార్థుల అసౌకర్యాలను దూరం చేస్తున్నారు. దాదాపు అన్ని పాఠశాలల్లో ప్రయోగశాలలు, డిజిటల్ క్లాసులు కొనసాగుతున్నాయి. తమ పిల్లలు పక్కాగా స్కూల్కు హాజరవుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఫేస్ రికగ్నైజేషన్ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అన్ని పాఠశాలల్లోనూ గత నెల రోజుల నుంచి స్కూల్కి వచ్చిన ప్రతి విద్యార్థి ఫోటోను తరగతి ఉపాధ్యాయులు తమ యాప్లో, మొబైల్ యాప్ ద్వారా అయితే వారి యొక్క వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ మంచి ఫలితాలు ఇవ్వడంతో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు, ఉపాధ్యాయుల హాజరు శాతం పైన అధికారులు దృష్టి సారిస్తున్నారు. కెమెరామెన్ రవితో అలేఖ్య, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. సికింద్రాబాద్, కూకట్పల్లి, ఫతేనగర్, బేగంపేట నాలా పరివాహక ప్రాంతాల్లో దుర్గంధపు వాసనతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. బేగంపేటలోని బ్రాహ్మణవాడ ఓల్డ్ కస్టమ్ బస్తీ వాసులకు దోమల బెడద, దుర్గంధపు వాసన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టుగా స్థానిక ప్రజలు వాపోతున్నారు. బేగంపేట వాసుల కష్టాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. బేగంపేట కూకట్పల్లి నాలా పరివాహక బస్తీల్లో ప్రజలు సుస్థికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలా పక్కనే ఉండటంతో నిత్యం దోమలు దాడి చేస్తున్నాయి. జ్వరాలు ఒకవైపు, మరోవైపు కలుషితమై తీవ్ర దుర్వాసనతో వస్తున్న తాగునీటితో నాలా పరివాహక బస్తీల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూకట్పల్లి నాలా బేగంపేటలోని పలు ప్రాంతాల మీదుగా హుస్సేన్ సాగర్ లోకి చేరుతోంది. అయితే ఈ నాలాలో ఫతేనగర్, కూకట్పల్లి, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు చెందిన పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తూ ఉండటంతో నాలాలో ప్రవహిస్తున్న నీరు ఉదయం, సాయంత్రం సమయంలో నురగలు గక్కుతూ తీవ్ర దుర్వాసనతో వెదజల్లుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బేగంపేటలో కూకట్పల్లి నాలాను ఆనుకుని వడ్డెర బస్తీ, బ్రాహ్మణవాడి, బ్రాహ్మణవాడి 2, మాతాజీనగర్, అల్లం తోటాబాయ్, చికోటి గార్డెన్, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్, ప్రకాష్ నగర్, ఎన్బీటీ నగర్, పాటిగడ్డలున్నాయి. ఈ నాలా బేగంపేటలోని పై బస్తీల పక్క నుంచి ప్రవహిస్తూ హుస్సేన్ సాగర్ లోకి చేరుతోంది. నాలాలో నీటి ప్రవాహం నిత్యం పారుతూ ఉండటంతో నాలా పరివాహక బస్తీల్లో దోమల దాడి తీవ్రంగా ఉందని, దీంతో పై బస్తీల్లోని ప్రజలు జ్వరం, జలుబు, స్కిన్ ఎలర్జీలతో బాధపడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. బేగంపేటలో ఉన్నటువంటి మురికి నాలా ఏదైతే ఉందో బేగంపేట నాలా, దాని మూలాన పరివాహక ప్రాంతాలైనటువంటి ఓల్డ్ కస్టమ్స్, బ్రాహ్మణ్వాడి, మాతాజీ నగర్, అల్లం తోటబావి, అదేవిధంగా ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్స్లో ఇప్పటికీ కూడా నీళ్లు సరిగా పోవడం లేదు. ఎలాంటి చిన్న వర్షం కురిసినా మరి నీళ్ళంతా రివర్స్ రావడం జరుగుతుంది, బస్తీలలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో డ్రైనేజ్ నీళ్లు
డ్రైనేజ్ అన్ని నీళ్ళు నిండి అయితే కేమ్ లైన్లోకి వెళ్లాల్సి ఉన్నాయో అవి రిటర్న్ కొట్టేసి పరిసరాలంతా చాలా దరిద్రంగా తయారయ్యాయి. దీని మూలాన దోమలు విపరీతంగా ప్రబలుతున్నాయి, దోమల మూలాన వ్యాధులు ప్రబలుతున్నాయి. మరి జిహెచ్ఎంసీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే ఈ పరివాహక ప్రాంతాలలో ప్రతి దగ్గర కూడా మెడికల్ క్యాంపులు అరేంజ్ చేసి ప్రజలకు మందులు సరఫరా చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే మురికి కాలువలు కగుతున్నాయో అక్కడ బ్లీచింగ్ పౌడర్తో పాటు దోమల మందుని కూడా స్ప్రే చేయాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ పరివాహక ప్రాంతాల్లో కాలువ ఏదైతే ఉన్నదో ఈ కాలువలో ఇప్పటికి కూడా గతంలోనే ప్రభుత్వం దానికోసం ప్రత్యేకంగా ఒక కెమికల్ లైన్ కట్టినా కూడా చాలామంది ఇప్పటి కూడా కొన్ని ఇండస్ట్రీలు బాలనగర్లోని ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్స్ ఇప్పుడు కూడా చాలా కెమికల్ వాటర్ వదలడం మూలాన కొద్దిగా వాటర్ ఎక్కువైతేనే నురగలు కక్కుతూ విపరీతమైన దుర్వాసనతో పాటు రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా చర్మ వ్యాధులు ఈ మధ్యలో ఇక్కడ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామందికి రావడం జరుగుతుంది. దీన్ని వెంటనే ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ జనాలకి మందులు కూడా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వర్షం కురిసిన సమయాల్లో నాలా నీరు బస్తీలలోకి వస్తూ ఉండటం మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. ఓల్డ్ కస్టమ్ బస్తీ, బ్రాహ్మణవాడి, అల్లం తోటబాయిలలో తాగునీరు సైతం తీవ్ర దుర్వాసన వెదజల్లుతూ వస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయా బస్తీలకు చెందిన ప్రజలు వాటర్ వర్క్ శాఖ అధికారులకు సైతం పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు స్థానికులు తెలియజేశారు. బ్రాహ్మణవాడి లైన్ నెంబర్ 1లో నీరు పోయే మార్గాన్ని మూసివేస్తూ అడ్డుగా నిర్మించిన గోడకు ఉన్న రంధ్రం చిన్నగా ఉండి నీరు నిలిచి ఉండటం తీవ్ర దుర్వాసనలు వెదజల్లుతూ ఉండటంతో అక్కడ నివసిస్తున్న పలువురు నివాస గృహాల వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు ఆ సమస్యపై దృష్టి సారించకపోవటంతో వారే అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి మరో ప్రాంతానికి తరలి వెళ్లారు. అమ్మనవాడి రోడ్ నెంబర్ 2లో ఉంటాను. స్కూల్ పిల్లలు పోవాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. నెలకు 30 రోజులు డ్రైనేజ్ వారుతూనే ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ వారుతూనే ఉంది. ఆ లైన్ నడిచిపోవాలన్నా, పనికి పోయే వాళ్ళు ఇంటికి పోవాలన్నా, ఆ తొక్కి ఇంట్లోకి పోవడం వల్ల చాలా రోగాలు వస్తున్నాయి పిల్లలకు కూడా. స్కూల్కి పోయే పిల్లలకు కూడా అట్లా తొక్కడం, పిల్లలు బయట ఆడడం, లోపలికి పోవడం, ఆ రోగాలు కూడా ఎక్కువైపోతున్నాయి. డ్రైనేజ్ నెలకు 30 రోజులు కంటిన్యూ వాడుతూనే ఉన్నారు. వస్తున్నారు, నెక్స్ట్ డే చేస్తున్నారు, మళ్ళీ మిగతా రోజు కూడా నెక్స్ట్ డే అదే పరిస్థితి. కూకట్పల్లి నాలా నీరు తమ బస్తీలను ఎప్పుడు ఎలా ముంచెత్తుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు దోమలు తీవ్రంగా దాడి చేస్తున్నాయని, పగలు రాత్రి తేడా లేకుండా బయట నిలబడాలంటే దోమల దాడితో భయంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో పాఠశాలలు కూడా ఉండటంతో చిన్నారుల తల్లిదండ్రులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పై బస్తీల్లో ఉన్న ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరం, జలుబు వంటి వ్యాధులతో సతమతమవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు కూకట్పల్లి నాలా పరివాహక బస్తీలను సందర్శించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పై బస్తీల ప్రజలు కోరుతున్నారు. బేగంపేటలో కూకట్పల్లి నాలా పరివాహక బస్తీల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే పర్యటించాలని, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనారోగ్యానికి గురైన వారికి మందులు పంపిణీ చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పై బస్తీల్లో నీరు నిలిచి ఉండే ప్రాంతాలను గుర్తించి బ్లీచింగ్ చేయించాలని, రోజు మార్చి రోజు ఫాగింగ్ చేయాలని అధికారులను కోరారు. నగరవాసులకి ఇంకా నాలా సమస్యలు తీరడం లేదనే చెప్పాలి. అయితే ప్రజెంట్ నేనైతే బేగంపేట్ నాలా దగ్గర ఉన్నాను. సో బేగంపేట్ నాలా దగ్గర చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ప్రాంతాల వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. వాళ్ళకి ఏదైతే ఇక్కడ ఈ నాలా ఉందో, ఈ నాలా ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫ్లో ఎక్కువగానే ఉందని చెప్పాలి. దానితో పాటు ఈ నాలాలోకి బాల్నగర్, ఫత్తేనగర్, జీడిమెట్ల ఇండస్ట్రీస్ నుంచి కూడా కెమికల్స్ వచ్చి ఇక్కడ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఒక సైడ్ వీళ్ళకి కెమికల్ నాలా అంటేనే దుర్వాసన, వాసనతో వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానితో పాటు ఈ నాలా నుంచి వాళ్ళకి వచ్చే దోమల వల్ల అయితే చాలా మంది కాలనీ వాసులు హాస్పిటల్లో పాలైనారని చెప్పి కూడా మనకు కాలనీ వాసులు చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే మనకు కొండపైన అంత చెత్త కనిపిస్తుందో అదంతా మనకు కుకట్పల్లి, బాల్నగర్, ఫత్తేనగర్ ఇలాంటి ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ పేరుకపోతుంది. అయితే ఈ బేగంపేట నాలా వాటర్ హుసేన్ సాగర్లోకి వెళ్తూ ఉంది. అయితే ఈ బేగంపేటలో చూసుకున్నట్టయితే పరిస్థితి నాలా సమస్యతో పాటు డ్రైనేజ్ సమస్య కూడా కాలనీ వాసులను భయం పెట్టిస్తుందనే చెప్పాలి. అయితే స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, బయటికి రావాలన్నా అసలు బేగంపేటలో కాలనీలో చూసుకున్నట్టయితే బ్రాహ్మణవాడ, మారుతి నగర్, ఓల్డ్ కాస్ట్యూమ్ ఇలాంటి కాలనీలో చూసుకున్నట్టయితే అసలు భయపడాల్సిన పరిస్థితి ఎంతో ఉందని కూడా కాలనీ వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఎవరు ఇప్పటి వరకైతే జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేరు. అంటే ఈవినింగ్ అయిందంటే చాలు ఒకవైపు దుర్వాసన, మరోవైపు దోమల. ఈ బెడతతో అయితే అసలు బేగంపేటలోని చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళైతే ఉండలేని పరిస్థితి అయితే ఉంది. అయితే కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని ప్రభుత్వం ద్వారా
దీనికి ఒక సమస్య తీర్చుకొని రావాలి. దీనికి కనీసం దీనికి ఒక బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ లాంటివి చేస్తే మాత్రము దోమలు తగ్గే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అసలే వర్షాకాలం, చిన్న వర్షం పడితేనే సిటీ అంతా గందరగోళం అవుతూ ఉంటుంది. నాల దగ్గర ఉండే ఏరియా వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటిది వర్షాకాలంలో కూడా ఎలాంటి డిసీజ్ వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితిలో మనం ఉంటాము. ఈ నాలల పక్కన ఉండే వాళ్ళకి ఇలాంటి సమస్యలు చాలా ఉంటుంటాయి. అయితే ఈ సమయంలో మాత్రం వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, కాలనీ వాసులు నాలాల దగ్గర బ్లీచింగ్ పౌడర్ చేస్తూ కాలనీలో బ్లీచింగ్ పౌడర్ కొడితే కొంచెమైనా దోమల్ని కట్టొచ్చు అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సుప్రియ, HMTV, హైదరాబాద్. తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ. దేవి నవరాత్రి ఉత్సవాలతో పాటు బతుకమ్మ సంబరాలతో రాష్ట్రం సందడిగా మారుతోంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని పట్నం పల్లెకు పయనమవుతోంది. అటు ఆడపడుచులు మెట్టినింటి నుంచి పుట్టినింటి బాట పడతారు. దీంతో దసరా పండుగకు ప్రయాణికులను వాళ్ల గమ్య స్థానాలను చేర్చేందుకు సిద్దమవుతోంది టీజీఎస్ఆర్టీసీ. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో బస్సులకు ఫుల్ డిమాండ్ ఉండే అవకాశం ఉండడంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 6,000 బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. సొంతూలకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, బీబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్పీ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను అందుబాటులో ఉంచనుంది. ఐటీ క్యాడర్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్ చేసింది. ఇది వాటి పక్క హైదరాబాద్. కీప్ వాచింగ్ HMTV.